कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंदा। మనం చైతన్య మహాప్రభు యొక్క దివ్యమైన లీల ఆ చైతన్య భాగవతం ఆది ఖండం 13వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ దిగ్విజయ పండితుడు ఒకతను నవద్వీప ధామానికి వచ్చాడనమాట. మరి ఈ దిగ్విజయ పండితుడు ఎవరంట? అతను చాలా గొప్ప సరస్వతీదేవి యొక్క భక్తుడు అనమాట. సరస్వతీదేవి యొక్క ఉపాసకుడు. సాక్షాత్ సరస్వతీదేవి తనకి ఆయన నాలుక మీద కూర్చొని ఆయనతో పలికిస్తాను అని చెప్పి ఒక వరాన్ని కూడా ఇచ్చారనమాట. ఆ విధంగా తను ఏం చేశాడు? మొత్తము ప్రపంచమంతా కూడా దిగ్విజయం పొందాలి అని చెప్పేసి అందరినీ ఎదిరించడానికి తను వెళ్తున్నాడు. అందరినీ కూడా సవాలు వేసి తన అందరితో కూడా గెలుచుకొని తన చేతిలో గెలిచినటువంటి పత్రాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఉత్తమమైనటువంటి ఏవైతే గుర్రాలు, ఏనుగులు, రకరకాల పల్లకులు అవన్నీ కూడా తీసుకొని తను యాత్రకి బయలుదేరాడనమాట. ఈ దిగ్విజయ యాత్ర చేయడానికి తను బయలుదేరాడు. అయితే అప్పట్లో ఈ నవద్వీపంలో ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా గొప్ప వ్యాకరణ, తర్క, మీమాంస అన్నీ తెలిసినటువంటి పండితులు. మరి వాళ్ళని గెలిచినట్టయితే తన యొక్క గొప్పతనం ఇంకా పెరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ నవద్వీపానికి వచ్చాడనమాట. నవద్వీపానికి వచ్చినప్పుడు మరి గంగాతటంలో ఉండేటటువంటి పండితుల సంఖ్య అసలు అంతా ఇంత కాదు, లక్షలాది పండితులు ఉన్నారంట. ఆ విధంగా వాళ్ళందరి మీద గెలుపు పొందాలి అని చెప్పేసి ఈ దిగ్విజయ పండితుడు వచ్చాడనమాట. ఎప్పుడైతే తను వచ్చాడో ఆ విషయం ఈ నవద్వీపంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా తెలిసి వాళ్ళందరూ కూడా పాపము ఆలోచిస్తూ ఉన్నారనమాట. మరి అలాంటి సాక్షాత్ సరస్వతీదేవి యొక్క వరప్రసాదము తనకు ఉందే, తన నాలిక మీద సాక్షాత్ సరస్వతీదేవి కూర్చొని పలికిస్తుంది, ఆయన చేతిలో ఓడిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారనమాట. అక్కడి వరకు మనము చెప్పుకుందాం. మొత్తం అందరు కూడా ఈ విషయం తెలిసింది తను ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి. సో మాతాజీ, సో ఆ విధంగా ఆయన దిగ్విజయాన్ని పొందడం కోసం గాను తను అక్కడికి వచ్చాడనమాట. మరి సరస్వతీదేవి స్వయంగా ఆయనతో పలికిస్తుంది అని చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా భయపడుతున్నారు ఆయనతో మాట్లాడడం కోసం గానంచి. ఇప్పుడు మనము ఆదికాండం 13వ అధ్యాయం 43వ శ్లోకం నుంచి చెప్పుకుంటున్నాం. శూనాబాయి సబాయేయి కాహి తత్వ కథ అహంకార నాసహేన ఈశ్వర సర్వదా. మరి ఇలాంటి భట్టాచార్యులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా సరస్వతీదేవిని అనుగ్రహం వల్లనే మాట్లాడుతున్నారు. కాకపోతే ఈయనకి స్పెషల్ వరం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారనమాట. మరి ఇక్కడ ఈ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? ఇక్కడ నా బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏం చెప్తున్నారంటే ఎప్పుడు కూడా భగవంతుడు అహంకారాన్ని మెచ్చడంట, సహించడంట. ఆ విషయాన్ని చెప్తుండు. జై జై గునే మతాయి కరే అహంకార అవశ్య ఈశ్వరత కరేన సంహార. ఎవరెవరికి ఏ ఏ గుణాలుంటే వాళ్ళు చాలా గర్వంతో ఉంటారు. ఇప్పుడు నాకు చాలా బాగా సరే నేను ముగ్గేస్తాను కాబట్టి సరే నాకు బాగా ముగ్గేయడం వచ్చు అని చెప్పి నేను గర్వపడ్డాను అనుకో, భగవంతుడు మెచ్చాడు, నేను చేసినటువంటి సేవని తను స్వీకరించాడు. నా అహంకారాన్ని కొల్లగొట్టడం కోసం కానీ తను ఏదో ఒక విధంగా
ప్రయత్నం చేస్తాడనమాట అహంకారాన్ని దూరం చేయడం కోసం. ఎందుకంటే ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ భగవంతుడి యొక్క భక్తి నిలబడదు. మనమే గొప్ప అయినప్పుడు మరి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం ఎలా స్వీకరిస్తాము? స్వీకరించలేం కదా. మన లోపల నేను గొప్ప అనేది ఉన్నప్పుడు నేను భగవంతుడి మీద ఆధారపడి లేను. మరి నాకు గొప్ప అంటే నాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు ఇస్తేనే నేను ఈ పని చేయగలిగాను అనుకున్నప్పుడే అది అనుకువ. అది భగవంతుడు ఆ సేవని స్వీకరిస్తాడు. అలా కాకుండా నేను చాలా గొప్ప, నేను మాత్రమే చేయగలుగుతాను, ఇంతపాటిది ఇంకెవరు కూడా చేయలేరు అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు భగవంతుడు స్వీకరించడు, అది మెచ్చడు. ఆ అహంకారాన్ని తను మెచ్చడనమాట. ఆ విధంగా ఈ అహంకారాన్ని సంహరిస్తాడు. ఇప్పుడు ఈ దిగ్విజయ పండితుడి యొక్క అహంకారాన్ని తను సంహరింపబోతున్నాడు అనమాట. ఫలవంత వృక్షారా గుణవంత జన నమ్రత సేతాహారా స్వభావానుక్షణ. మరి ఈ పండ్లతో నిండి ఉన్నటువంటి వృక్షం ఏం చేస్తుందంట? వంగి ఉంటుంది, అవునా కదా, బరువుతో. అలానే గుణాలతో ఉన్నటువంటి మనిషి కూడా ఎలా ఉంటాడంటే స్వాభావికంగా ఎప్పుడు నమ్రతతో ఉంటాడు. ఎవరికైతే ఈ గుణాలన్నీ ఉంటాయో, మంచి గుణాలు ఉంటాయో, తను నమ్రతతో ఉంటాడు. హయనా హూషవేనా బాణా నరక రావణ మహాద్విగ్విజయ సూని యాచ జయ జయ జన. మరి హిస్టరీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు గర్వంతో వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకున్న వాళ్ళు? వాళ్ళలో ఉన్నటువంటి కొంతమందిని ఉదాహరణగా చెప్తున్నారు. ఎవరంట? ఐహాయుడు, నౌషుడు, వేనరాజు, బాణాసురుడు, తర్వాత నరకాసురుడు, రావణాసురుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళు గర్వంతోనే వాళ్ళకి వాళ్ళు నాశనం అయిపోయారు. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు? మేము దిగ్విజయులము అనుకున్నారు. మేము చాలా గొప్ప వాళ్ళము, మాకు మించిన గొప్ప వాళ్ళు ఎవరూ లేరు, మేమే అమరత్వాన్ని పొందగలుగుతాము అని చెప్పేసి రకరకాల కోరికలు కోరుకొని చివరి ఆఖరికి ఏమయ్యారు? అందరు కూడా సంహరింపబడిపోయారు. మరి వాళ్ళందరినీ కూడా నువ్వు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. रुजु देखी कारागर्वा चूर्णा नाही हाया సర్వదా ఈశ్వర అహంకార నాహి పాయా. ఎవరి అహంకారం కూడా చూర్ణం అవ్వకుండా లేదు, అందరి అహంకారాలు కూడా చూర్ణం అయిపోయాయి. అందుకే భగవంతుడు అహంకారాన్ని సహించడు. ఏతేకేతాహారాజత విద్యా అహంకారా దేకి వేయేతాయ సభా హాయి బే సంహారా. మరి విద్యాహంకారము కూడా నాశనం చేయబోతాడనమాట. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి విద్యాహంకారం ఏదైతే ఉందో అది నాశనం చేసేస్తాడు. ఇప్పుడు మీరందరూ కూడా ఆయన అహంకారం ఎలా పోతుందో చూస్తారు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారనమాట. ఏతా బలి హాసి ప్రభు శిష్యగాన సంగే సంధ్యాకాలే గంగా తీరే ఆయిలేనా రంగే. సో అక్కడ ఆయన స్టూడెంట్స్ అందరూ చెప్పారు కదా, ఇలా దిగ్విజయ పండితుడు వచ్చాడు, ఆయన గుర్రాలతోనూ ఏనుగులతోనూ పల్లకిలతోనూ చాలా గొప్పగా ఆయన చేతిలో దిగ్విజయ పత్రాన్ని పట్టుకొని మరీ వచ్చాడు అని చెప్పారు కదా. ఆ మాటలు విన్న తర్వాత మహాప్రభు నవ్వుతున్నాడు అనమాట. నవ్వి ఆ సంధ్యా సమయంలో గంగా తీరంలో శిష్యులందరితో కలిసి కూర్చున్నారు. నిన్న బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు, ఆయన ఎప్పుడైతే ఈ శిష్యులందరి మధ్యలో కూర్చొని ఉంటే ఎలా ఉంటుందంట ఆ సభ? సాక్షాత్ బద్రికాశ్రమంలో ఆ బద్రీనారాయణుడు సనక సనందనాది మును ఋషులతో కూర్చున్నటువంటి సభ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఆ యొక్క వైభవాన్ని వర్ణించడానికి ఎవరికీ శక్తి లేదు అని చెప్పాడు కదా. ఆ విధంగా ఇప్పుడు ఈ గంగాజలం పక్కకే తను వేడుకగా కూర్చొని ఉన్నాడు అనమాట. గంగాజల స్పర్శకరి గంగా నమస్కారి బసిలేన శిష్య సంగే గౌరంగా శ్రీహరి. గంగాజలాన్ని సృష్టించాడంట, గంగకి మొక్కాడంట. శిష్యులందరితో కూడా నలువైపులా చైతన్య మహాప్రభు చుట్టూ నలువైపులా కూర్చొని ఉన్నారనమాట, మండలాలుగా కూర్చొని ఉన్నారనమాట వాళ్ళందరూ. అనేక మండలి హాయి సర్వగాన శిష్య బసిలేన చతుర్దేకే పరమ శోభ. వీళ్ళందరూ కూడా అనేక మండలాలుగా కూర్చున్నారు. ఆ పరమ శోభ, దివ్యమైనటువంటి శోభగా వాళ్ళు కూర్చున్నారు. చాలా అందంగా కూర్చున్నారు, అడ్డం దిడ్డం గందరగోళంగా కూర్చోలేదంట. అసలు వాళ్ళు కూర్చున్నదాన్ని చూస్తే కూడా చాలా అందంగా ఉంది అన్నమాట. ధర్మకథ శాస్త్రకథ ఆశేష కౌతుకే గంగా తీరే బాసియా ఆచేనా ప్రభు సుకే. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చొని? ధర్మకథని శాస్త్రకథని అశేషమగు కౌతుకముతో చర్చిస్తూ ఉన్నారు. కౌతుకం అంటే లీలా విలాసంగా, వినోదంగా, చాలా శ్రద్ధతో ఆ విధంగా వాళ్ళు చర్చిస్తూ ఉన్నారనమాట. ఈ గంగా తీరంలో
ఆ విధంగా అందరూ కూర్చొని ఉన్నారు. కాహరే నహి మానే భావే నా ఈశ్వరే దిగ్విజయీ జీనవాయే జీనవాజ్ఞా కే మానే ప్రకారే. మరి ఈ ఈశ్వరుడైన గౌరచంద్రుడు ఎవరికి చెప్పకుండా దిగ్విజయుని ఎట్లా జయింతును? ఎవరు అయినా చూడాలి, ఏమైనా చెయ్యాలి కదా. మరి ఆయనకున్నటువంటి అహంకారాన్ని కూడా తీసివేయాలి. అంత గొప్ప పండితుడే అహంకారాన్ని తీసివేస్తే ఇంతో అంతో బాధపడతాడు. మరి స్వామికి ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఏంటి అంటే వాళ్ళ అహంకారాన్ని తీసివేసినా కూడా వాళ్ళు నొచ్చుకోరంట. అంత బాగా ప్రేమగా కరుణతో వాళ్ళని బాగా కసరత్తు చేస్తారనమాట. ఆ విధంగా ये विप्रेराहायीचे महाहंकारा जगते मोहारा प्रतिद्वंदी नाही आरा. ఈ బ్రాహ్మణునికి అహంకారం వచ్చింది కదా. మరి ఏమనుకుంటున్నాడు అహంకారంతో? అసలు ఈ ప్రపంచంలోనే నన్ను ఎదిరించేటటువంటి పండితుడు లేడు అనేసి అనుకొని గొప్ప అహంకారంతో తను ఉన్నాడు. సభా మధ్య జయ జది కారియై హారే మృతతుల్య హాయి వేక సంసార బితారే. ఏం చేస్తున్నాడు? తన సభ మధ్యలో ఇతను కూర్చొని నుండి ఇతను జయించాలనేసి చూస్తున్నాడు. అయితే మరి ఎవరైతే ఈ అహంకారం ఉంటుందో అది మృత్యుతో సమానమంట. మరి అలాంటి మృత్యువుతో సమానము. మరి అలాంటి వాళ్ళని ఏం చేస్తారు? అందరు కూడా చులకనగా చూస్తారు. శాబా విప్రేరే లాగావా కరివేక సర్వలోకే లూటివే సర్వస్వ విప్రామరివేక సోకే. మరి ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ అహంకారాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని దోచుకుంటే విప్ర శిరోమణి తను, మరి అతనికి దుఃఖం కలుగుతుంది కదా. మరి ఆయన యొక్క అహంకారాన్ని నశించాలి అంటే మరి దిగ్విజయ పండితుడిని కొంచెం సీక్రెట్గా, అంటే అందరి మధ్యలో కాకుండా ఏకాంతంలో తనని జయించాలి అనేసి చైతన్య మహాప్రభు అనుకుంటున్నాడు అనమాట. దుఃఖ నా పాయి బే విప్రా గర్వే హై బే క్షేయా వీరలేసే కరీవా దిగ్విజయ జయ. అంటే ఆయనకి దుఃఖం కలగకుండా ఆయనని విజయం పొందాలి అనమాట. ఏ ఈ మాత ఈశ్వర చింతతే సేయి క్షేనే దిగ్విజయాని సాయా ఇలా సేయిస్తానే. ఎప్పుడైతే తను ఆ విధంగా అనుకుంటూ ఉన్నాడో ఆ గంగా తటంలో కూర్చొని చైతన్య మహాప్రభుల వారు ఆలోచిస్తూ ఉన్నారు. తన యొక్క గర్వాన్ని ఎలా భంగం చేయాలి, అందరి ముందు భంగం చేస్తే పాపం తను ఫీల్ అవుతారు, దుఃఖపడతాడు అని చెప్పేసి అలా కాకుండా ప్రైవేట్గా తను ఏకాంతంలో ఉన్నప్పుడు చేద్దాము అనేసి అనుకుంటాడు. అలా అనుకునేటప్పటికీ ఈ దిగ్విజయ పండితుడు ఆ గంగా తటానికి వచ్చాడంట. ఆ సాయంత్రం సమయంలో తను అక్కడికి వచ్చాడు. పారామా నిర్మలా నిసా పూర్ణచంద్రావతి కివా శోభాయ్యా ఆచేనా భాగీరథి. ఆ రాత్రి సమయంలో పరమ నిర్మలమైనటువంటి పూర్ణచంద్రుడి యొక్క ప్రకాశం ఏదైతే ఉంటుందో ఆ ప్రకాశం పడేటప్పుడు ఆ భగీరథి, ఆ గంగా నది అంట చాలా అందంగా కనిపిస్తుందంట. ఆ పూర్ణచంద్రుడి వెలుగులో గంగమ్మ చాలా బాగా అందంగా కనిపిస్తూ ఉందన్నమాట. శిష్య సంగే గంగా తీరే ఆచేనా ఈశ్వర అనంత బ్రహ్మాండే రూప సర్వ మనోహర. మరి అనంత బ్రహ్మాండాల్లో కూడా సర్వమనోహర రూపం కలిగినటువంటి చైతన్య మహాప్రభువుడు ఆయన చంద్రవదనంతో చాలా బాగా నవ్వుతూ తను ఏం చేస్తూ ఉన్నాడంట, ఆ శిష్య సంగముతో తను అక్కడ కూర్చొని ఉన్నాడు. హాస్యయుక్త శ్రీచంద్ర వదనానుక్షణ. ఎప్పుడు కూడా మూడిగా కూర్చోడంట, చాలా అందమైన స్మైల్ ఇస్తూ ఉన్నాడంట. ప్రతి అందరిపైన కూడా తన యొక్క చిరునవ్వు, కరుణాపూరిత హాస్యంతో తను ఉంటారనమాట. తర్వాత కరుణాపూరిత దృష్టితో తను ఉంటాడనమాట. అక్కడ నిరంతర దివ్య దృష్టి దూయి శ్రీ నయన. ఆయన యొక్క రెండు కళ్ళల్లో దివ్యమైన దృష్టితో ఆయన కరుణని కురిపిస్తూ ఉంటాడనమాట. ముక్తాజీని శ్రీదసన అరుణాధర. ముత్యాల్లాంటి పళ్ళ వరుస కలిగిన అతను అధరాలు అరుణకాంతితోనూ దయామయ సుకోమాల సర్వకలేబర
దయామయుడు. మరి ఆయన శరీరం ఎలా ఉందంట? సుకోమలంగా ఉందన్నమాట. శ్రీమస్తకే సుభూలిత చాచారాశి కేశ సింహగ్రీవ గంగా స్కంద విలక్షణ వేస. ఎలా ఉన్నాడంట? ఆయన శ్రీమస్తకం, ఆయన యొక్క నొదరు చాలా ఎత్తుగా ఉంది. తర్వాత ఆయన హెయిర్స్ ఎలా ఉన్నాయంటే చాలా ఒత్తుగా ఉన్నాయంట. కర్లీ హెయిర్స్, నొక్కులుగా పడినటువంటి హెయిర్స్ ఉన్నాయంట. అసలు ఆయన యొక్క కేశ సౌందర్యాన్ని చూసి మురిసిపోయిన వాళ్ళే కానీ ఎవరు మురువని వాళ్ళు లేరు. మనం తర్వాత అధ్యాయంలో చదువుకుంటాము. ఆయన సన్యాసం తీసుకునేటప్పుడు, ఆయన కేశ ముండనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా విలపించని వాళ్ళు లేరు. ఆయన సన్యాస విషయాన్ని విని ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఇప్పుడు ఈ కేశ ముండనం చేస్తే మేము మహాప్రభుకి ఎలా సేవ చేయగలుగుతాం, ఆయన యొక్క దివ్య స్వరూపము ఎలా అయిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ ఉంటారనమాట. అలాంటి అందమైనటువంటి కేశాలు కలిగినటువంటి అతను అనమాట. తర్వాత ఇంకా సింహం లాంటి కంఠం కలిగిన వాడు, తర్వాత గజం లాంటి భుజాలు కలిగినటువంటి వాడు, విలక్షణమైన వేషంతో ఉన్నటువంటి వాడు. సుప్రకాండ శ్రీ విగ్రహ సుందర హృదయ యజ్ఞసూత్ర రూపేతాహి అనంత విజయ. ఎలా ఉన్నాడంట? చాలా పొడుగా ఉన్నాడు. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ. అతను వక్షస్థలం చాలా విశాలంగా ఉంది, చాలా అందంగా ఉన్నాడు. మళ్ళీ ఆయన యొక్క భుజం మీద ఉన్నటువంటి ఆ యజ్ఞోపవీత్రం ఏదైతే ఉందో సాక్షాత్ అనంతదేవుడే ఆయన యజ్ఞోపవీతంగా ఉన్నాడా అన్నంత అందంగా కనిపిస్తూ ఉన్నాడంట. శ్రీలలాటే ఊర్ధ్వసుతిలక సుమనోహర. ఏంటి? ఆయన లలాటం పైన ఊర్ధ్వ తిలకం ఏదైతే మనం పెట్టుకుంటామో, ఈ ఊర్ధ్వ పుండ్రి అంటాం కదా, ఈ తిలకాన్ని తను పెట్టుకొని ఉన్నాడు. అది చాలా మనోహరంగా ఉంది. ఆజానులంబిత దూయి శ్రీ భుజ సుందర. ఆయన యొక్క చేతులు చాలా పొడుగా ఉన్నాయంట, మోకాలు దాటి ఉంటాయి అన్నమాట. చాలా అందంగా ఉన్నాయి ఆ రెండు భుజాలు కూడా. యోగ పట్ట చాందే వస్త్ర కారియ బంధన. యోగ పట్ట వస్త్రాన్ని బంధించుకున్నాడు. నడుముకి కట్టుకునేటటువంటి వస్త్రం ఉంటుంది కదా, దాన్ని యోగ పట్టము అనేసి అంటారు. దాన్ని కాంచి కలాపము అనేసి అంటారనమాట. వామ ఊరు మూజే దూయి దక్షిణాచరణ. ఏం చేశాడంట? ఎడమ తొడ పైన కుడి పాదాన్ని పెట్టుకొని వీరాసనంలో అక్కడ గంగా తటంలో ఆ చంద్రకాంతి గంగమ్మలో పడుతూ ఉంటే ఆ వెలుతురులో ఆ గౌర సుందరుడు ముందే తను బంగారు వర్ణంలో ఉన్నటువంటి వాడు. ఆయన ఎలాంటి సుకోమలమైనటువంటి అంగాలు కలిగిన అతను, సుందరమైనటువంటి నవ్వుతో కరుణాపూర్ణిత వీక్షణాలతో తను అక్కడ కూర్చొని ఉన్నాడు. అలాంటి దృశ్యాన్ని చూసిన తర్వాత ఎవరైనా పడిపోకుండా ఉంటారా అండి? అవునా కాదా? క్లీన్ బోల్డ్ అయిపోతారు కదా. కరేతే ఆచేనా ప్రభు శాస్త్రేరా వ్యాఖ్యాన హాయనాయ కరేనాయ కరేనా ప్రమాణ. అక్కడ కూర్చొని స్వామి ఏం చేస్తున్నాడంట? శాస్త్ర వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే అవును అంటారో దాన్ని కాదు అంటున్నారు, ఎవరైతే కాదు అంటున్నారో దాన్ని అవును అనేసి అంటున్నారు. మరి ఎందుకలా అవునన్న దాన్ని కాదు, కాదన్న దాన్ని అవును అంటున్నాడంటే దాన్ని నిరూపిస్తాడంట శాస్త్ర ప్రకారంగా. కాదన్న దాన్ని అవునని నిరూపిస్తాడు, అవునన్న దాన్ని కాదని నిరూపిస్తాడు. ఆయనకు తెలియని శాస్త్రం ఏముందండి? ఆయన శ్వాస ద్వారానే ఈ శాస్త్రాలు, వేదాలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఆయనకు తెలియంది ఏమైనా ఉందా? కాదు అన్న దానిని అవునని చేసేటటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆయనకు మాత్రమే ఉంది. అందుకే తను ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా శాస్త్ర ప్రమాణంతో ఓడిస్తూ ఉంటాడనమాట. అనేక మండలి ఆయి సర్వ శిష్యగణ చతుర్దికే బాసియా ఆచేనా సుశోభాన. ఆ విధంగా ఎలా కూర్చున్నాడంట? నలువైపులా శిష్యులందరితో కూడా అనేక మండలాలుగా తను కూర్చొని ఉన్నారు. శిష్యులందరూ వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారంట, మహాప్రభు చెప్పేదాన్ని వింటూ ఉన్నారంట. అపూర్వాదేకి ఆ దిగ్విజయి సువిస్మిత. అలాంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆ దిగ్విజయుడు విస్మితుడైపోయాడు. మానే బావే ఏయి జూచి నిమాయి పండిత. ఎప్పుడైతే తను నవద్వీపానికి వచ్చాడో నిమాయి పండితుడి గురించి తను చాలా విని ఉన్నాడనమాట. అందుకనే అక్కడున్నటువంటి ఆ అందాన్ని, ఆ తర్కాన్ని వాళ్ళందరూ కూర్చొని వినేది ఆ సన్నివేశాన్ని చూస్తే మేబీ ఇతను నిమాయి పండితుడే అయ్యుంటాడు అనేసి తను అనుకున్నాడనమాట.
अलक्षिते से ही स्थाने दाकी దిగ్విజయే ప్రభురా సౌందర్య చాహే ఏకా దృష్టి హాయ్. ఏం చేస్తున్నాడంట, ఆ దిగ్విజయ పండితుడు చాటుగా ఉంగి నెమ్మదిగా ఆ చైతన్య మహాప్రభు యొక్క అందాన్ని ఆరా తీరా చూసేస్తున్నాడు. ఆ చైతన్య మహాప్రభు యొక్క అందాన్ని కళ్ళతో తాగేస్తున్నాడు అనమాట. ఆయన సౌందర్యాన్ని చూసిన తర్వాత ఆయన దృష్టినే మలుచుకోలేకపోతూ ఉన్నాడనమాట. శిష్యస్థానే జింగాశీలా కి నామాయి హానా శిష్య బోలే నీ మాయి పండిత ఖ్యాతి జానా. అయితే అక్కడ ఆ లాస్ట్ చివరి వరుసలో కూర్చున్నటువంటి ఆ శిష్యుడు ఉంటాడు కదా, ఆయనను పిలిచి ఈయనెవరు అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఆ శిష్యులు అంటారంట, అదేంటి నిమాయ పండితుడు చాలా గొప్ప టీచర్, తను మీకు తెలీదా అనేసి అంటారనమాట. తబే గంగా నమస్కారి సేయి విప్రవరా ఆయిలే నా ఈశ్వరేరా సబరా బీతారా. ఆ విప్రుడు కూడా గంగకి నమస్కరించి ఈశ్వరుని సభలోకి ప్రవేశించాడు. ఈ చైతన్య మహాప్రభు కూర్చున్నటువంటి ఆ సభలోకి తను కూడా ఎంట్రీ అయిపోయాడనమాట. తానే దేకి ప్రభుకి చూ ఈషితా హాసియా బసితే బలిలాతి ఆధార కరియా. అతడిని చూసి చైతన్య మహాప్రభు చాలా మంచి స్మైల్ ఇచ్చాడంట. ఇచ్చి తనకి ఆదరాన్ని ఇచ్చి తనకి మర్యాదగా సగౌరవంతో తనని కూడా అక్కడ కూర్చోపెట్టాడనమాట. అక్కడ ఒక దర్భాసనం ఉంటుందంట. ఆ దర్భాసనం ఆయన కోసంగాను వేచి ఉంటారు. ఆ దర్భాసనం పైన తనని కూర్చోపెట్టాడనమాట. పరమాని శంకాసేయి దిగ్వజయి ఆరా తాబు ప్రభు దేకియా సాధ్వ సహాయల తారా. ఆ దిగ్విజయ పండితుడు నిశంకుడే. ఆయన ఏం చేస్తాడు, ప్రభువు చూడగానే ఆయనకు లోపల భయం వేసిందంట. ఆయన చూడగానే లోపల భయం కలిగిందనమాట. ఈశ్వర స్వభావ శక్తి ఏ ఈ మత హాయా దేకితే ఈ మాత్ర తానే సాధ్వస జన్మాయా. ఈశ్వరుడి యొక్క స్వభావము, ఆయన యొక్క శక్తి ఎలా ఉంటుంది, చూడగానే భయం కలిగేలా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి శక్తిని మనం సహించలేము, అవునా కాదా. మనం సహించింది ఏది చూసినా కానీ మనకు భయం వేస్తుంది. ఆ విధంగా ఆయనకి భయం కలిగిందనమాట. ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ వీర పరాక్రమం ఇప్పుడు తను సహించలేడు. సో అందుకని తనకి భయం కలిగింది. సాతా పాచ కథ ప్రభు కాహి విప్ర సంగే జిజ్ఞాసి తే తారే కీచు ఆరంభిలా రంగే. ఆ విప్రుడితో సాతాపాచ అంటే 5 7 పదాలు మాటలు మాట్లాడాడంట. మాట్లాడి అతనితో మాట్లాడడం ప్రారంభించాడనమాట. జస్ట్ ఊరికే మనం కూడా హాయ్ హలో బాగున్నారండి, మీరు ఎక్కడి నుంచి, నా పేరు ఇది, నేను ఇలా, మీరేం చేస్తుంటారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ విధంగా 5 7 మాటలు అలా మాట్లాడి తనతో మాట్లాడడాన్ని ప్రారంభించాడనమాట. ప్రభు కాహే తో మారా కవిత్వేరా నాహి సీమా. ప్రభు ఏమంటున్నాడంటే, అసలు మీరు కవిత్వం చాలా బాగా చెప్తారంట కదా, అసలు మీ కవిత్వానికి హద్దులే లేవంట కదా, చాలా బాగా చెప్తారంట కదా అనేసి అంటున్నాడు అనమాట. హే నానా హి జాహా తుమి నాకారా వర్ణానా. మరి మీరు వర్ణించని వస్తువే లేదంట, మీరు దేనినైనా సరే అవలీలగా మీరు వర్ణించేస్తారంట కదా అనేసి అంటున్నాడు అనమాట. గంగారామ హిమా కీచు కారహ పటానా. అయితే చైతన్య మహాప్రభు చూసారా, తనని రిక్వెస్ట్ చేస్తున్నారు, మరి గంగమ్మ మీద కొంచెం మీరు గంగా మహిమ గురించి కొంచెం మాట్లాడండి అనేసి అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు ఇంకా, సునియా సబరాహుకా పాప విమోచన. మీరు ఆ గంగమ్మని మీరు కీర్తిస్తూ ఉంటే ఆ గంగ యొక్క గొప్పతనాన్ని మేము విని మా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని మీరు గంగమ్మని కీర్తించండి, అది మా పాప విమోచనం చేస్తుంది అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తాడనమాట తనకి. సునిసేయి దిగ్విజయి ప్రభురావచనా. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు అలా అంటారో, అలా అన్నప్పుడు ఆ దిగ్విజయ పండితుడు ఆ క్షణాన్నే గంగమ్మని వర్ణించడం ప్రారంభించాడనమాట. సేయి ఈక్షానే కరివారే లాగిలా వర్ణాన. వెంటనే అదే క్షణంలో తను వర్ణించడం ప్రారంభించాడు. ధృత జేలాగిలా విప్రా కారితే వర్ణానా కథ రూపే బోలే తారా కే కారి బేసీమా.
మరి ఎలా వర్ణిస్తున్నాడు అంటే ద్రుతగతిలో చాలా ఫాస్ట్గా వేగంగా ఆ ప్రవాహం ఏ విధంగా అయితే ఉంటుందో గంగ ద్రుతగతిలో ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో అంత వేగ ప్రవాహంతో గంగమ్మని తను వర్ణిస్తూ ఉన్నాడనమాట. కథ రూపే బోలే తారా కే కరీబే సీమా, ఎన్ని విధాలుగా చెప్తున్నాడంటే అసలు సీమనే లేదంట, ఆగేదే లేదు, ఏ కథాటిగా తను గంగని వర్ణిస్తూ ఉన్నాడనమాట. మరి ఆయన చెప్పేటటువంటి ఏదైతే ఆ అవధి ఉందో ఆ అవధి గురించి ఎవరు చెప్పగలుగుతారు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు. కాతా మేఘా శూని జేనా కారాయే గర్జానా ఏయి మాత కవిత్వేరా గంభీర్య పఠానా. ఎలా ఉందంట, కొన్నిసార్లు మేఘాలు గర్జించినట్టుగా, కొన్నిసార్లు ఉరుములు ఉరిమినట్టుగా గంభీరంగా ఈ కవిత్వాన్ని తను చెప్తూ ఉన్నాడనమాట. जिह्वाया आपानी सारस्वती अधिष्ठाना जे बोलाये से हाया అత్యంత ప్రమాణ. ఎందుకో సాక్షాత్ సరస్వతీదేవి ఆయన నాలుక మీద కూర్చొని ఉంది, ఆమె పలికిస్తూ ఉంటుంది. మరి ఆయన చెప్పేటటువంటి ఏవైతే ఈ వ్యాకరణ ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ప్రామాణికంగానే ఉన్నాయంట. ఏది కూడా ఆయనకి మనసుకు తోచిందో లేకపోతే మన్గడు మాటలు అంటారు అలా కాదంట, అన్నీ ప్రామాణికంగా తను చెప్తూ ఉన్నాడనమాట. మనుష్యరా శక్తే తాహా దూషివే కాకే హే నా విద్యావంత నాహి రుచివే కాజే. మరి అలాంటి ఆయన అనర్గళంగా చెప్పేటటువంటి గంగా మహిమలో ఉన్నటువంటి వ్యాకరణంలో తప్పు పట్టే వాళ్ళు ఎక్కడుంటారు? ఆ తప్పు పట్టే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఆయన చెప్పేటటువంటి దాంట్లో తప్పులు ఎంచే విద్యావంతులు కూడా అక్కడ లేనే లేరు. సహస్ర జేత ప్రభుర శిష్యగణ అవకహాయిల సభే సుని వర్ణన. అక్కడ చైతన్య మహాప్రభు యొక్క వేల కొలది శిష్యులందరూ కూర్చొని ఉన్నారండి. చుట్టూ ఎలా ఉన్నారు? అందరూ కూడా చాలా దివ్యంగా కూర్చొని మండలులుగా కూర్చొని ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈ గంగమ్మ వర్ణన చెవులతో విన్నారు, అందరు కూడా అవాక్కైపోయారంట. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే అసలు మనుషులకి ఇవన్నీ ఎలా స్ఫురిస్తాయి, స్ఫురించునా అన్నట్టుగా చూస్తున్నారనమాట. రామ రామ అద్భుత స్మరేణ శిష్యగణ మనుష్యరాయే మత కిస్పురాయే కథనా. రామ రామ ఏంటి అద్భుతం అనేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారనమాట. ఎవరి సామాన్యమైన మనుషులకి ఇవేవి కూడా స్ఫురించవు. జగతే అద్భుత జత శబ్దాలంకార జయి బాయి కవిత్వేరా వర్ణనా నాహి ఆరా. ఈ ఏమంటారు మొత్తము గ్రామర్లో ఏవైతే ఉన్నాయో ఈ జగత్తులో ఉన్నటువంటి ఏవైతే శబ్ద అలంకారాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల అలంకారాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తన కవిత్వంలో వాడేశాడంట. ఇంకా అసలు ఆయన వాడనటువంటి వర్ణన అనేది ఇంకొకటి లేనే లేదు. ఆయన కవిత్వ వర్ణనలో ప్రతి ఒక్క అలంకారం కూడా తను వాడేశాడు. సర్వశాస్త్రే మహావిశారద జయ జయ జనా హేనా శబ్దత సబారా ఓ జితే విషమా. సర్వశాస్త్రాల్లో విశారదులైన వాళ్ళు కూడా ఈ శబ్దాల అలంకారాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమంట. ఏయి మత ప్రహార కానేక దిగ్విజయి అద్భుత సే పడాయే దాదాపి అంతా నాయి. ఆ విధంగా ప్రహర కాలము సుమారు 3 గంటల సేపు ఈ దిగ్విజయ పండితుడు అద్భుతంగా గంగా యొక్క మహిమని తను వర్ణించాడనమాట. 3 గంటల సేపు ఆయన వర్ణించినా కూడా ఇంకా అంతం అవ్వట్లేదంట. ఇంకా అనర్గళంగా తను చెప్తూనే ఉన్నాడు, ఎక్కడ బ్రేక్ తీసుకోవట్లేదు, అలసిపోలేదు, పోనీ తత్తరపాటు కూడా లేదు, ఆలోచించుకోవడం లేదు నెక్స్ట్ నేనేం చెప్పాలి అని, అలా ఏమీ లేదు, తను పాడేస్తూ ఉన్నారనమాట. పాడి జది దిగ్విజయి హైలావసరా తబే హాసి బలి లేనా శ్రీ గౌర సుందరా. ఆ విధంగా ఈ దిగ్విజయ పండితుడు చదువుట ఆపిన తర్వాత చైతన్య మహాప్రభు అతన్ని చూసి ఒక నవ్వి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట.
तोमारा जे शब्देरा ग्रंथाना अभिप्राय तुमी विने रुजुइले రుజు నాహి జాయా. నువ్వు వాడినటువంటి శబ్దాలంకారాలు ఏవైతే ఉన్నాయో ఆ కూర్పు ఏదైతే ఉందో నీవు తెలియచెప్పు, దాని మీద అభిప్రాయం చెప్పు, ఎవరు కూడా తెలుసుకోలేరు అనేసి చెప్తున్నాడు అనమాట. ఏతేకే ఆపానే కీచు కారహ వ్యాఖ్యానా జే శబ్దే జే బోలా తూమి సేయి సుప్రమాణ. కావున కొంచెం నువ్వు దాని గురించి వ్యాఖ్యానించు, ఏ శబ్దము ఎలా ఉపయోగించావో మరి అది దానికి ప్రమాణం ఏంటో, దానికి సోర్స్ ఏంటో అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సునీ ప్రభుర వాక్య సర్వ మనోహర వాక్యకారి వారే లాగి లేన విప్రవర. ఈ సర్వ మనోహరమైనటువంటి చైతన్య మహాప్రభు యొక్క మాట విని ఆయన వ్యాఖ్యానించడానికి తను ప్రారంభించాడనమాట. వ్యాఖ్యాకారి లేనాయి కరిలేయి మాత్ర ప్రభు సేయి క్షణే దూషిలేనా ఆది మధ్య అంతే తిన స్థానే. ఎప్పుడైతే ఆ దిగ్విజయ పండితుడు వ్యాఖ్యానించడానికి మొదలు పెట్టాడో వెంటనే చైతన్య మహాప్రభు 3 ప్లేసుల్లో తప్పులను పట్టేశాడంట. ఆది అంత్య మధ్య ఆ 3 స్థలాల్లో దోషాలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుపట్టేశాడనమాట. ప్రభు బోలే ఏ సకాల శబ్దాలంకారా శాస్త్రమాతే శుద్ధ అయితే విషమాపారా. ఇవన్నీ కూడా శబ్దాలంకార శాస్త్రంలో ఉన్నటువంటివి, కానీ ఇవన్నీ కూడా శుద్ధమగుట చాలా కష్టము అనేసి చెప్తున్నాడు అనమాట. నాని అభిషేకం గార్లైన్స్ వెళ్ళినాయా? ఫోన్ వస్తుంది గుడి నుంచి. సారీ. तुम्ही वादियाच्या कोणा अभिप्रायकारी बोला दे की काही లేనా గౌరంగా శ్రీహారి. మరి నువ్వు నీ అభిప్రాయంతో చెప్పు, నువ్వు ఏ విధంగా దానిని ఉపయోగించితివి అనేసి అంటున్నాడు. నువ్వు చెప్తే నేను వింటాను అనేసి అంటున్నాడు అన్నమాట. ఈ గౌరంగుడు చెప్పాడనమాట. One second, sorry. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు నువ్వు ఏ శబ్దాలంకారాన్ని నువ్వు ఏ విధంగా వాడావో దానిని ఏ విధంగా నీ అభిప్రాయాన్ని చెప్పు అనేసి అంటాడనమాట. అప్పుడు తూమివా దీవాయ కోనా ఏతాబడ సరస్వతి పుత్ర దిగ్విజాయి సిద్ధాంత నా స్ఫూరేకి చూ బుద్ధి గేలాకి. ఆ సరస్వతి పుత్రుడు ఈ దిగ్విజయ పండితుడికి కూడా అసలు ఆ సిద్ధాంతం ఏదో తనకి స్ఫురించకపోయిందనమాట. ఆయన బుద్ధి ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు, బుద్ధి ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. సాతాపాచా బోలే విప్రా ప్రబోధితే నారే జేయి బోలే తాయి దోషే గౌరంగా సుందారే. మళ్ళీ 7-5 మాటలు చెప్పాడంట. చెప్పి ఏవి కూడా పూర్తిగా చెప్పలేకపోయాడనమాట. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు ఆయన చెప్పిందంతా కూడా దూషితంగా తను నిరూపించేశాడనమాట. సకల ప్రతిభా పలా ఇలా కోన స్థానే ఆపానే నా రుజే విప్రాకి బోలే ఆపానే. మరి తన ప్రతిభ, అతను దిగ్విజయ పండితుడు, సాక్షాత్ సరస్వతి పుత్రుడే. మరి ఆయన యొక్క ప్రతిభ అంతా ఎక్కడికి పోయింది? ఆయన తెలియలేకపోతుంది. తను షాక్ అయిపోతున్నాడు అనమాట. అసలు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఏ శాస్త్రాన్ని ఆధారంగా చూపించాలో తనకి ఏమీ తెలియలేకుండా ఉందన్నమాట. ప్రభు బోలే ఏ తాకూకా పడికి చువారా పడితే ఓ పూర్వమాత శక్తి నాహి ఆరా. సరే పర్వాలేదు, ఈ విషయాన్ని ఇక్కడే ఉంచు, ఇంకా కొంచెం చదువు అనేసి అంటాడనమాట.
ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత పాపం ఆయనకు చదవడానికి కూడా ఇంకా శక్తి లేకుండా ఉందన్నమాట. అంటే ఇంకా కొంచెం మాట్లాడడానికి తనకి శక్తి 3 గంటలు నాన్ స్టాప్గా చెప్పాడు. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత పాపం తనేమి ఎవిడెన్స్ ఇవ్వలేకపోయేసరికి ఇప్పుడు తను మళ్ళీ మాట్లాడడానికి తన దగ్గర శక్తి లేదు. కోనా చిత్ర తహనా సమ్మోహ ప్రభుస్థానే వేదావోపాయేన మోహాచార విద్యమానే. మరి ఇలా ఈ వేదాలన్నీ ఎలా మోహం పొందాయో ఈ ప్రభు యొక్క సన్ముఖంలో అని చెప్పేసి తనకి అర్థం కాకుండా ఉంది. తన దగ్గర ఉన్నటువంటి వేద జ్ఞానం అంతా కూడా సమూహమైపోయింది చైతన్య మహాప్రభు యొక్క ముందు అని చెప్పేసి. ఆపనే అనంత చతుర్ముఖ పచ్చనానా జాసాబార దృష్టే హాయ అనంత భువన. అనంతదేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన ఇంకా చతుర్ముఖుడు, ఆయన ఎవరు బ్రహ్మ, పంచముఖుడు ఆయన ఎవరు శివుడు. వీళ్ళందరూ కూడా ఈ వాళ్ళ యొక్క దృష్టి మేరకే, భగవంతుడి యొక్క దృష్టి మేరకు ఈ అనంతదేవుడు, చతుర్ముఖుడు, పంచముఖుడు అంతా కూడా ఈ సృష్టిని అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. ఎవరి దృష్టి మేరకు? దేవదేవుడైనటువంటి కృష్ణుడి యొక్క దృష్టి మేరకు, ఆ విష్ణు యొక్క దృష్టి మేరకు వీళ్ళందరూ కూడా ఈ సృష్టి కార్యాలని జరుపుతూ ఉన్నారు. తారావోపాయేన మోరా జారా విద్యమానే కోనా చిత్ర సేవి ప్రేరా మోహ ప్రభుస్థానే. మరి అలాంటి ప్రభు ముందల, చైతన్య మహాప్రభు ముందల మోహాన్ని పొందలేదు అంటే ఎలా ఉంటుంది? సాక్షాత్ బ్రహ్మకి తెలియంది ఏమీ లేదు, కానీ కృష్ణుడి ముందు తను కూడా మోహపోయాడు, అవునా కదా? సో అందుకే బ్రహ్మ విమోహం లీల అయిపోయింది. లక్ష్మీ సరస్వతి ఆది జత యోగమాయా అనంత బ్రహ్మాండ మోహే జాసాబార ఛాయ. మరి లక్ష్మీ సరస్వతి వీళ్ళందరూ కూడా ఎవరంట? యోగమాయ అనమాట. మరి ఈ అనంత బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ ఛాయతో ఏర్పడుతూ ఉంటాయన్నమాట. తహారా పాయేన మోహ జారా విద్యమానే ఆత ఏవ పాచసే దాకేన సర్వక్షణే. ఆ విధంగా ఇప్పుడు ఆ దిగ్విజయ పండితుడు కూడా మోహపోయాడనమాట. ఆయన మోహపోవడంలో విచిత్రం ఏమైనా ఉందంటే ఏమీ లేదు, అది కామన్ విషయం. వేదాకర్త శేషావో మోహ పాయాచార స్థానే కోన చైత్ర దిగ్విజయి మోహవతావానే. ఈ మానవ మాత్రులకి అలాంటి దేవతలే మోహపోయిన తర్వాత ఈ మానవ మాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేం పెద్ద విచిత్రమైంది కాదు వాళ్ళు మోహపోవడానికి. మానవ మాత్రులకి ఇలాంటి కార్యాలు ఏవి కూడా అన్నీ కూడా అసంభవమే అనేసి చెప్తున్నాడు అనమాట బృందావన్ దాస్ ఠాకూర్. తర్వాత మనుష్య ఏ సభా కార్య అసంభవ బడ, ఇవన్నీ మనుషులకి అసంభవమైనవి. తేజీ బలి తారా సకాల కార్యాదడ, ఈ కార్యాలన్నీ కూడా దృఢమైనవి, అవి మనము అర్థం చేసుకోలేము. మూలే చేత కీచు కర్మ కారేనా ఈశ్వరే సకాలి నిస్తారా హేతు దుఃఖిత జీవారే. మరి ఈశ్వరుని కర్మల యొక్క మూల ఉద్దేశం ఎవరు అర్థం చేసుకోలేరు. ఏంటంటే ఆ మూల ఉద్దేశం అంటే దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా ఉద్ధరించడమే ఆయన యొక్క ఉద్దేశము. అందుకే తను ప్రతిసారి కూడా నేను ఆవిర్భవిస్తాను, నేను ఇక్కడికి వస్తాను అని చెప్పేసి భగవద్గీతలో అర్జునుడికి చెప్పారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో నేను అప్పుడు వస్తాను అనేసి చెప్తారు. ఆ విధంగా ప్రతి ఒక్క జీవుల హృదయంలో భగవంతుడి యొక్క ప్రేమని, ఆ కృష్ణ ప్రేమని పంచడం కోసం కానీ ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చారనమాట. ఆ విధంగా ఆయన యొక్క కర్మల ఉద్దేశం ఏదైతే ఉందో అది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. దిగ్విజయి జది పరాజయే ప్రవేశీలా శిష్యగణ శివారే ఉద్యత ఇలా. ఈ దిగ్విజయ పండితుడు ఎప్పుడైతే తను ఓడిపోతుండగానే అక్కడున్న శిష్యులందరూ కూడా నవ్వుతూ ఉన్నారనమాట. సబరే ఈ ప్రభు కారీలేనా నీవారా. పాపం అంతమంది ఒకేసారి నవ్వుతే తనకి పాపం చిన్నపోతాడు కదా, అందుకని చెప్పేసి చైతన్య మహాప్రభు వద్దు వద్దు అనేసి అందరినీ కూడా నవ్వొద్దు అని చెప్పాడనమాట. విప్రా ప్రతిబలిలేనా మధురవచన. అప్పుడు ఆ దిగ్విజయ పండితుడితోని చైతన్య మహాప్రభు చాలా మధురంగా మాట్లాడాడంట. ఆజీ చైల తుమి శుభ కారాబాస ప్రతి కాలి విచారి వాసభా తుమారా సంహాతి. సరే పర్వాలేదు, ఇప్పుడైతే మీరు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోండి. మీరు ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నారో, ఎక్కడైతే మీ బస ఉందో అక్కడికి వెళ్ళిపోండి. రేపు రండి, మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాము. చాలు ఇంతసేపటి నుంచి మీరు అనర్గళంగా కీర్తించారే, మీరు అలసిపోయారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. తుమి ఓ హాయిలా శాస్త్ర అనేక పాడియా
నిసావో అనేక జాయా సూయి దాకా గీయా. ఏమంటున్నాడంటే ఇప్పటిదాకా చదివావు, అలసిపోయావు, నిసావా అనేక జాయా, ఈ రాత్రి కూడా చాలా అయిపోయింది, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అనేసి అంటున్నాడు. ఏయి మాత ప్రభురా కోమాల వ్యవసాయ చాహారే జీనేనా సేయి దుఃఖానా హి పాయ. ఆ విధంగా మధురమైనటువంటి వచనాలను విన్నటువంటి చైతన్య మహాప్రభు యొక్క వచనాలను విన్నటువంటి ఈ దిగ్విజయ పండితుడు దుఃఖపడలేడంట. ఆయన యొక్క గర్వాన్ని ఏ విధంగా తీసేస్తున్నాడో చూడండి. తనకి కొంచెం కూడా దుఃఖం కలగకుండా తనతో కోమలంగా మాట్లాడుతూ ఆయనని ఆ విధంగా మెప్పించి తనని రిటర్న్ పంపిస్తూ ఉన్నాడనమాట. సేయి నవద్వీపే చేత అధ్యాపక ఆచే జైనియావు సబరే తోషేనా ప్రభు పాచే. మరి నవద్వీపంలో ఎంతోమంది అధ్యాపకులు ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ కూడా జయించి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఆయనని జయించాడు చైతన్య మహాప్రభు. చెలాజీ గరే గియా బాసి పూది చాహా కాళీజే జిజ్ఞాసి తాహా బాలివారే చాహా. సరే ఇంకా నేను కూడా ఇంటికి వెళ్తాను అని చెప్పేసి తను అంటాడు. తనను కూడా నువ్వు ఇంటికి వెళ్ళి బాగా పుస్తకాన్ని చదువుకో అని చెప్తాడనమాట. జీనియారావో కారే నా తేజ భంగా సబయి హాయేనా ప్రీత హేనా తానా రంగా. సరే నేను రేపు అడుగుతాను, నువ్వు మళ్ళీ అది చెప్పడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి అంటాడనమాట. ఆయన ఎవరి పట్ల ఏ విధంగా లీలలు చేస్తాడో మనకు తెలియదు, ఎవరి గర్వాన్ని ఏ విధంగా భంగం చేస్తాడో కూడా మనకు తెలియదు. అలానే ఆయన ఎవరి పట్ల ఆయన ప్రీతిని ప్రదర్శిస్తాడో కూడా తెలియదు. ఆయన లీలలన్నీ కూడా మనం అర్థం చేసుకోలేము అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ అంటున్నారనమాట. ఆత ఏవా నవద్వీపే జతే కా పండిత సబరా ప్రభురా ప్రతిమానే బడ ప్రీత. ఆ విధంగా నవద్వీపంలో ఉన్నటువంటి పండితులందరికీ కూడా ఈ చైతన్య మహాప్రభు చాలా ప్రియమైనటువంటి వాడు. శిష్యగాన సాహితే చలీలా ప్రభు గారా దిగ్విజయి హైలా బాడా లజితాంతారా. ఈ విధంగా ఆ ప్రభు శిష్యులతో కలిసి ఆయన గృహానికి ఇంటికి వెళ్ళిపోయాడనమాట. దిగ్విజయుడేమో పాపం లజ్జితుడైపోయాడనమాట. ఎంతైనా అవమానం కదా, ఇప్పటివరకు ఎంతోమందిని తను ఓడించొచ్చాడు, ఇప్పుడు తను ఓడిపోయాడు అంటే అవమానమా? సో అలా దుఃఖిత హాయిలా విప్రా చింతే మానే సరస్వతి మోరే వారా దిలేనా పానే. ఇప్పుడు ఆయన చింతపడుతూ ఉన్నాడు మనస్సులో, అదేంటి నాకు సరస్వతీదేవి వరం ఇచ్చింది కదా, ఇలా ఎలా అయిపోయింది అని చెప్పేసి మరి వరం ఎక్కడ పోయింది ఏంటి తనకు అర్థం అవ్వట్లేదు అనమాట. న్యాయ సంఖ్యాపాతజ్ఞాల మీమాంసా దర్శన వైశేషిక వేదాంతే నిపుణ జత జన. న్యాయము, సాంఖ్యము, పాతంజలము, మీమాంసము, దర్శనము, వైశాసికము, వేదాంతములు అందరిలో కూడా నిపుణులైన వారు ఎందరో చూశాను నేను ఇప్పటివరకు. హేనా జానా నా దేకీలు సంసారా బీతారే జీనితే కి దయా మోరా సనే కక్షకారే. కానీ ఎవరైతే ఈ సంసారంలో ఎవరు కూడా నన్ను ఇప్పటివరకు జయించలేదు, కనీసం నాతో చర్చించడానికి కూడా వాళ్ళందరూ కూడా భయపడేవాళ్ళు. శిశు శాస్త్ర వ్యాకరణ పాడాయే బ్రాహ్మణ సే మోరే జే నీలా హేనా విధిరా ఘటన. ఈ శిష్యుడు ఈ నిమాయ పండితుడు ఏం చేస్తున్నాడు, వ్యాకరణం అనే శాస్త్రాన్ని చదివాడు ఈ బ్రాహ్మణుడు. అతను నన్ను ఈ విధంగా జయించేశాడు అనేసి తను అనుకుంటూ ఉన్నాడనమాట. సరస్వతి వారే అన్య దాదేకి హాయా. మరి సరస్వతీదేవి వరం ఎక్కడికి వెళ్ళింది అనేసి మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఏహు మోరా చిత్తే బాడా లాగిలా సంశయ. ఆ విధంగా పాపం తను చాలా డిస్టర్బ్గా ఉన్నాడు, ఓడిపోయాడు. ఓన్లీ ఏంటి అసలు వ్యాకరణ శాస్త్రం చదువుకున్న వాడి చేతిలో నేను ఓడిపోయానే, ఇప్పటి వరకు ఇలాంటి పతంజలి, మీమాంస, దర్శన, న్యాయ, సాంఖ్య, వైశాఖిక ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా నాతో మాట్లాడడానికి ఎవరు కూడా ఇప్పటి వరకు సిద్ధపడలేదు. నేను ఇలాంటి జస్ట్ వ్యాకరణం చదువుకున్న వాడి చేతిలోనే నేను ఓడిపోయానే అని చెప్పేసి తను అనుకుంటూ ఉన్నాడనమాట. దేవిస్తానే మోరా వాజా మిలా కోనా దోషే. మరి సరస్వతీదేవి పట్ల నేనేం అపచారం చేశాను, ఏం దోషం సంభవించింది
ఆతయేవ హైలా మోరా ప్రతిభ సంకోచ, నా ప్రతిభ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది. అవశ్య ఈహార ఆజీ రుజీబా కారానా, మరి దీనికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, అది తెలుసుకొని తీరాలి. ఏ తాబాలి మంత్ర జాపే బాసీలా బ్రాహ్మణ, ఇప్పుడు ఆ కారణాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ సరస్వతీదేవి యొక్క మంత్రాన్ని చెప్తూ తను నిద్రపోయాడనమాట. సో ఆ మంత్ర జపం చేస్తూ తను కూర్చున్నాడు అనమాట. సో రేపు సరస్వతీదేవి ప్రత్యక్షమై ఆయనకి ఏం చెప్తుందో చెప్పుకుందాము. ఇక్కడే నేను విరామాన్ని ఇస్తున్నాను కథకి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. జాయిన్ అయిన మాతాజీ గొడు లక్ష్మి మాతాజీ ఇచ్చారు. ఓకే ఓకే ఓకే. ఎక్కడుంటారు మా మీరు? నిజాంపేట మాతాజీ. నిజాంపేటలో. ఓకే ఓకే ఓకే, నిజాంపేటలో అంటారా? ఎలా ఉంది, మీకు బాగా అనిపించిందా చైతన్య భాగవతం? అంతకుముందు విన్నారా మీరు ఎప్పుడైనా? వినలేదు, ఎప్పుడన్నా కొంచెం కొంచెం యూట్యూబ్లో వింటాను మాతాజీ, ఇప్పుడే వింటాను. ఓకే, మనం సీక్వెన్స్లో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆదికాండం 13th చాప్టర్లో ఉన్నాం అనమాట. మండే టు థర్స్డే చెప్తాను, ఈవినింగ్ 6 to 7. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ మనము సోమవారం రోజు కలుసుకుందాము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సాక్షాత్ దేవదేవుడైనటువంటి శ్రీరాముడు తను మానవ శరీరంలో లీలలు చేయడం కోసం గాను త్రేతాయుగంలో అయోధ్యలో ఆవిర్భవించారు. అలాంటి పర్వదినమే రేపు. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ రాముడి యొక్క కృపా కటాక్షం కలగాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, మీకు కూడా. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాధవి మాతాజీ, మీరు ఏం చేయండి అంటే లీవ్ ఒత్తుతారు కదా, మీరు లీవ్ ఒత్తగానే మీకు అక్కడ 2 డైలాగ్ బాక్స్లు వస్తాయి. లీవ్ ఏమంటారు, ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ అని వస్తుంది. ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ కొట్టేసేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ లింక్ ఇంకెవరికైనా ఇవ్వచ్చా? ఇవ్వండి, మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా శ్రీకృష్ణ కథాసుధలో? లేకపోతే లేదు మాతాజీ, జాయిన్ అయ్యాను, లక్ష్మీ మాతాజీ పెట్టారు. అవునా? అయితే లేకపోతే నా నెంబర్ రాసుకోండి, నాకు వాట్సాప్ చేయండి మాతాజీ, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. 7013 7013 789 789 658. 658. మాతాజీ. రాధాప్రియ నా పేరు. సరే మాతాజీ. ఓకే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. మండే కలుసుకుందాం. హరే కృష్ణ. లీవ్ అయిపోయిన తర్వాత ఏం చేయమన్నారు మాతాజీ? మీరు లీవ్ అయిపోండి. అయిపోయారు, అందరూ అయిపోయారు. మీరు లీవ్ అయిపోతే తర్వాత నేను అయిపోతాను, అయిపోతుంది.